వాయిస్ లో తను మాట్లాడుతోంది. మీరు సైలెంట్ గా కూర్చున్నారు. ఏమైంది సార్ మీకు? సార్ సార్ అయ్యో సార్ ఏమైంది సార్? సార్ డబ్బుకు ఆశపడి ఇన్ని దారుణంగా చంపేశారే. డబ్బుకు ఆశపడింది నిజమే, కానీ మేము వాడిని చంపలేదు. పొంగుండ్రన్ సార్ మీరు అనుకున్నట్టుగా కోటీశ్వరుడు కాదు. ఆ 10 కోట్ల డబ్బు ఇత్తంది కాదు. ప్రముఖ తోలుబొమ్మలాట కళాకారులు సంధ్య హత్య కేసు హైకోర్టులో విచారణకొచ్చింది. యువర్ ఆనర్, సంధ్య గారు ప్రముఖ బొమ్మలాట కళాకారులు. ఆ బొమ్మలాటతోనే తన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు. మే 17వ తారీఖు ఆ బొమ్మలాట జరిగే ప్రదేశంలో స్కై టీవీ రిపోర్టర్ కణిక ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు సడన్ గా సంధ్య గారు స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో వాళ్ల ఊరిలో ఉచిత వైద్య క్యాంపు జరిపిన అడైకలం రాజు క్యాంపుకి వెళ్లి ఫ్రీ మెడికల్ చెకప్ చేయించుకున్నారు. అడైకలం రాజు హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం కుదరదని చెప్పారు. అందువల్ల ఇన్సూరెన్స్ కి అప్లై చేశారు. సంధ్య 54 ఏళ్లు, పూంబారే, దిండికల్ డిస్ట్రిక్ట్. ఆమె పేరు మీద ఆల్రెడీ పాలసీ వేసి 15 లక్షలు తీసుకున్నారమ్మా. తనకి లివర్ ఆపరేషన్ కి 36 లక్షలు శాంక్షన్ అయింది. గుండె చికిత్సకి 22 లక్షలు శాంక్షన్ అయింది. ఫైనల్ కోడ్ ఆపరేషన్ 13 లక్షలు. బోన్ ఆపరేషన్ 8 లక్షలు. బ్రెయిన్ ట్యూమర్ 17 లక్షలు. నా పేర్లో నాకే తెలియకుండా మెడికల్ పాలసీ తీసుకున్నారా మీరు? నాకు మంచి చేస్తానని నమ్మించి ఇక దాని నుంచి ఎలాంటి సహాయం నాకు అందకుండా చేసేసరే. ఈ విషయాన్ని మీడియాకి, పేపర్ కి చెప్పి మీ పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. తనకి సంబంధించిన నిజాలు తెలుసుకున్న సంధ్యాని ఆయన కారు ఎక్కించి చంపేసి పోలీస్ సహాయంతో అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారు. హత్యని ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి పెద్దగుంట మెయిన్ రోడ్లో నా 2 వీలర్ రిపేర్ అయింది. అప్పుడు ఎదుట వస్తా ఉన్న సంధ్యా మేడం మీద అడైకలం రాజ్ తన బ్లాక్ కలర్ BMW 777 కార్లో చాలా స్పీడ్ గా వచ్చి అడైకలం రాజే సంధ్య అమ్మని యాక్సిడెంట్ చేశాడు. నేను చూశాను. వాడే చెప్పాడు, నేను చూశాను. యువర్ ఆనర్, ఇలా చూడండి రంగనాథ్ గారు, యు ఆర్ గోయింగ్ బియాండ్ ద లిమిట్స్. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. జడ్జి గారు నన్ను క్షమించాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికే నేను ఇలా ప్రవర్తించాను. ఇలా చూడు కనిక, నేను నీ ఇప్పుడు మీద విసిరేశాను కదా ఆ పేపర్ వెయిట్, దాని కలర్ ఏంటో చెప్పు చూద్దాం. అది సడన్ గా వచ్చినందువల్ల నేను సరిగా చూడలేదు. 10 కిలోమీటర్ వేగంలో వచ్చిన పేపర్ వెయిట్ ఏ కలరో నువ్వు చెప్పలేకపోతున్నావు. 100 కిలోమీటర్ వేగంలో వచ్చిన కారు తోలింది అడకల రాజుగారని అద్దం ద్వారా చూసి నువ్వు ఎలా కరెక్ట్ గా చెప్పగలుగుతున్నావు? ఆ సంఘటన జరిగినప్పుడు అన్నగారు ఊర్లో లేరు. అసలు ఆ కారు ఆయనది సొంత కాదు. దానికి సాక్ష్యం మన సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు. ఒట్టంచత్రం చెక్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ BMW 777 కార్ ఓవర్ స్పీడ్ తో చెక్ పోస్ట్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కార్ ని చేస్ చేసుకుని పట్టుకున్నాక అది దొంగ కార్ అని మాకు తెలిసొచ్చింది. ఆ అక్యూస్డ్ ని డిక్కీలో ఉన్న 7.5 కిలోల గంజాయిని, ఫేక్ నంబర్ ప్లేట్ ని కూడా సీజ్ చేసేసాం. ఈ విషయాన్ని ఆ రోజు సాయంత్రమే న్యూస్ పేపర్ లో క్లియర్ గా వేశారు సార్. సో యువర్ ఆనర్, సంధ్య మరణం హత్య కాదు, అది ఒక యాక్సిడెంట్ అని చాలా క్లియర్ గా తెలుస్తోంది. దట్స్ ఆల్ మై లార్డ్. The allegation against Adakal Raj has no evidence as alleged by petitioner. This petition is dismissed with no cost.